ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. ఒక మనిషి ప్రతిరోజు బాధపడుతుండేవాడు. జీవితం తన మీదే తప్పు చేసిందని అనుకునేవాడు. అందరినీ నిందించేవాడు. కానీ ఒకరోజు బుద్ధుని కలిసిన తర్వాత అతని జీవితం ఒక్క క్షణంలో మారిపోయింది. ఎందుకంటే బుద్ధుడు అతనికి ఒక సత్యం చెప్పాడు. ఆ సత్యం వింటే మీ జీవితము మారిపోతుంది. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే మనిషి ఉండేవాడు. ఆయనకు మంచి కుటుంబం ఉంది, పని ఉంది, ఇల్లు ఉంది. కానీ అతను ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు కాదు. అతని మాటల్లో ఎప్పుడూ ఒకే విషయం: నా జీవితాన్ని నాశనం చేసింది ఈ ప్రపంచం. నా కుటుంబం నన్ను అర్థం చేసుకోలేదు. నా స్నేహితులు నన్ను వంచారు. అతను ఎప్పుడూ బయట ప్రపంచాన్ని నిందించేవాడు. ఒకరోజు అతని పని పోయింది. అతను మరింత కోపంగా మారిపోయాడు. అతను అన్నాడు, ఈ ప్రపంచం నన్ను ద్వేషిస్తుంది. ఇంట్లో కూడా గొడవలు మొదలయ్యాయి. భార్యతో తగాదాలు, పిల్లలతో కోపం. అతని జీవితం పూర్తిగా గందరగోళంగా మారింది. ఎవరైనా మంచి మాట చెప్పినా అతను వినేవాడు కాదు. ఎందుకంటే అతను నమ్మేది ఒకటే: ఈ ప్రపంచం తప్పు, నాది కాదు అనుకునేవాడు. ఒక రాత్రి అతను ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. ఎందుకు నా జీవితమే ఎలా ఉంది? ఎందుకు నాకే సమస్యలు వస్తున్నాయి? అతని హృదయం లోపల ఖాళీగా ఉంది. అతను అనుకున్నాడు, ఇంకా ఇలా బతకడం కష్టం. ఆ సమయంలో ఒక వృద్ధుడు అతని దగ్గరికి వచ్చాడు. ఆ వృద్ధుడు అన్నాడు, నీవు బుద్ధుడిని కలవాలి అని. రామయ్య మొదట నవ్వాడు. ఇవి అన్నీ ఉపయోగం లేని మాటలు అన్నాడు. కానీ చివరికి అతను వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అతనికి మరో మార్గం కనిపించలేదు. అతను చాలా దూరం ప్రయాణం చేశాడు. చివరకు బుద్ధుడు ఉన్న ఆశ్రమానికి చేరుకున్నాడు. రామయ్య కోపంగా వెళ్ళి బుద్ధుడిని అడిగాడు, నా జీవితాన్ని ఎందుకు ఇలా చేశాడు? ఈ ప్రపంచం ఎందుకు నన్నే బాధిస్తుంది? బుద్ధుడు అతన్ని శాంతంగా చూశాడు. ఏమీ చెప్పలేదు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. రామయ్య కోపంతో అన్నాడు, మీరు ఎందుకు మాట్లాడడం లేదు? నేను ఇక్కడికి సమాధానం కోసం వచ్చాను. బుద్ధుడు నెమ్మదిగా అడిగాడు, నీ చేతిలో ఉన్నది ఏమిటి? రామయ్య అన్నాడు, ఏమీ లేదు. బుద్ధుడు అన్నాడు, నీవు కోపం పట్టుకున్నప్పుడు అది ఎవరిది? రామయ్య అన్నాడు, నాదే. బుద్ధుడు చిరునవ్వు నవ్వి అన్నాడు, అయితే నీ బాధ కూడా నీదే. ఈ ప్రపంచం నీకు ఇచ్చింది కాదు, నీవే తీసుకున్నది. రామయ్య కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. బుద్ధుడు కొనసాగించాడు, నీ మనసు ఒక అద్దం లాంటిది. నీవు ఎలా ఆలోచిస్తే ప్రపంచం అలా కనిపిస్తుంది. నీవు కోపంతో చూస్తే ప్రపంచం చెడుగా కనిపిస్తుంది. నీవు ప్రేమతో చూస్తే అదే ప్రపంచం అందంగా కనిపిస్తుంది. రామయ్య కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అతను మొదటిసారి తనను తాను ప్రశ్నించుకున్నాడు, నిజంగా సమస్య ప్రపంచమా లేదా నేనా? అతను తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. ఎంతమందిని బాధపెట్టాడో, ఎంత కోపంతో జీవించాడో. రామయ్య మోకాలపై కూర్చున్నాడు. అతను అన్నాడు, గురువర్య, నేను తప్పు చేశాను. నేను ఎప్పుడూ ఇతరులను నిందించాను. కానీ అసలు సమస్య నేనే. బుద్ధుడు అతని భుజంపై చేయి పెట్టి అన్నాడు, నువ్వు తెలుసుకున్నావంటే అది మొదటి విజయం. బుద్ధుడు అతనికి ఒక మార్గం చూపించాడు. ప్రతిరోజు నీ ఆలోచనలను గమనించు. నీ కోపాన్ని అంగీకరించు. దానిని నియంత్రించు. మార్పు బయట కాదు, లోపల ప్రారంభమవుతుంది. కొన్ని నెలల తర్వాత రామయ్య పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు అతను శాంతంగా ఉండేవాడు. కుటుంబంతో ప్రేమగా ఉండేవాడు. అతని జీవితం అదే ఉంది, కానీ అతని మనసు మారింది. అందుకే ప్రపంచం కూడా మారినట్లు అనిపించింది. గుర్తుంచుకో, ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించకు. నిన్ను నువ్వు మార్చుకో. ఎందుకంటే నీ ఆలోచన మారితే నీ జీవితం మారుతుంది. నీ జీవితం మారితే నీ ప్రపంచం మారుతుంది. ఇలాంటి జీవితాన్ని మార్చే కథలు వినాలంటే ఇప్పుడే జీవిత పాఠాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితం మారే మొదటి అడుగు ఇక్కడే ప్రారంభమవుతుంది. మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.